ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి నుండి పేజ్ 13 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, ఎవరికైతే టైపింగ్ స్కిల్ ఉందో వాళ్ళ కోసం నేను ఇక్కడ వేకెన్సీ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ చేసి టైపింగ్ మీద స్కిల్ ఉంటే మీరు ఇక్కడ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకుంటే 2వ తారీఖు నుంచి 2 జూన్ నుంచి స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 జూన్ వరకు అప్లికేషన్ అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చేసరికి WR14425. ఇక్కడ మనం నోటిఫికేషన్లోని WR14425 చూసుకుంటే అసిస్టెంట్ అడ్మిన్ అండ్ HR పోస్టులకి మొత్తం మనం పోస్టులు చూసుకుంటే ఇందులోని 54 పోస్టులకి వీళ్ళు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన మనం మినిమం క్వాలిఫికేషన్ అయితే ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా చూడగలం. ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అర్థం అవ్వడానికి నేను సపరేట్గా ఒక టెక్స్ట్ కూడా నేను రెడీ చేయడం జరిగింది. అలాగే మొత్తం 54 పోస్టులు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పోస్ట్కి పర్టికులర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు మీకు జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే వెస్ట్రన్ రీజన్ నుంచి ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది. మొత్తం 54 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ముంబైలో మనకి వెస్ట్రన్ రీజన్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పోస్ట్ పేరు మనం చూసుకుంటే అసిస్టెంట్ అడ్మిన్ అండ్ HR. అలాగే మనకి ఏజ్ చూసుకుంటే 18 to 27. ఇందులో మన 54లోని ఎస్సీకి వచ్చేసరికి 15 పోస్టులు, ఎస్టీకి వచ్చేసరికి 8 పోస్టులు, ఓబీసీకి 18 పోస్టులు, యూఆర్కి వచ్చేసరికి 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 5 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. మీకు ఇక్కడ అర్థం అవడానికి నేను ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 18 to 30 వరకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అదే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే మన ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ మన ఏపీ తెలంగాణలో సౌదర్న్ రీజన్లో మనకి ఇక్కడ గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు నుండి మనకి ఎగ్జామ్ సెంటర్ కూడా మాకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన ఇక్కడ ఇందులో 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ప్రిఫర్ అయితే మనం అప్లికేషన్లో అప్లై చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. 3 డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి పర్మనెంట్ జాబ్ అండి. దీనికి సంబంధించిన మన క్వాలిఫికేషన్ కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పోస్ట్ కోడ్, మీకు ఇక్కడ వెస్టర్న్ రీజియన్లో ఏ పోస్టులు ఉన్నాయో అన్నీ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక పోస్ట్ కోడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీకు ఇక్కడ పోస్ట్ పేరు అసిస్టెంట్ HR మనకి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ చూపించాను. అడ్మిన్, అసిస్టెంట్ చూసుకుంటే HRకి